అంతర్జాతీయ రాజకీయాలు వాణిజ్య రంగంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్ పై భారీ సుంకాలు విధించగా, ఇటీవల అమెరికా కూడా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై 50% సుంకం విధించింది. దీంతో భారత్ తన విదేశాంగ విధానాన్ని పునఃసమీక్షిస్తూ కొత్త వ్యూహాత్మక భాగస్వాముల కోసం చూస్తోంది. ఈ క్రమంలో గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన భారత్ చైనా నేరుగా విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం కావడం ఒక కీలక పరిణామంగా మారింది. 2020లో గల్వాన్ లోయ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ సర్వీసులు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడానికి, పరస్పర అవగాహన పెంచుకోవడానికి ఇరు దేశాలు ముందడుగు వేస్తున్నాయి. ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటించి గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొని ఇరు దేశాల మధ్య వాణిజ్య, దిగుమతి, ఎగుమతి అవకాశాలపై చర్చించనున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికా సుంకాల వివాదం భారత్ చైనా మైత్రిని పునరుద్ధరించేందుకు ఒక అవకాశం కల్పించగా, ఇది ఆసియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దోహదపడే అవకాశం ఉంది.